హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే చెప్పేసేసాను కదా, పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. పార్ట్ 2 అయితే ఇదే అనమాట. మేమైతే అమ్మవారికి సంబంధించిన అన్ని నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నం అవన్నీ తినేసేసి అండ్ అమ్మవారిని మేమైతే నిమజ్జనానికి వెళ్తుంటే అమ్మవారు కనిపించేసింది. చాలా హ్యాపీగా అనిపించేసింది. అమ్మవారి దర్శనం మాకు దొరికింది అని చెప్పేసి అండ్ అమ్మవారికి సంబంధించిన అన్నీ మేమైతే నిమజ్జనం చేసేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇక్కడైతే నిమజ్జనాలు విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. కొందరు అయితే 9 డేస్కి, కొందరు 5 డేస్కి కూడా నిమజ్జనం చేసేస్తారనమాట. విగ్రహాలు బతుకమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అమ్మవారిని అయితే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కేసేసుకొని ఇంకా అమ్మవారికి సంబంధించిన అన్నీ మేము నిమజ్జనం చేసేసుకున్నాము. ఇంకా వాటర్ని అయితే కొంచెం అలా చల్లేసేసుకున్నాం అనమాట. అండ్ చాలామంది వాటర్లో అయితే ఇట్లా కవర్స్ అవన్నీ వేసేసారు. అట్లా కొంచెమన్నా ఆలోచించాలి కదా, మనకే కదా ప్రాబ్లము. ఇట్లా వాటర్లో అట్లా ఎక్కడ పడితే అక్కడ అయితే వేయొద్దు అసలు. కవర్ల వల్ల అయితే చాలా మనకు చెప్తూనే ఉన్నారు కదా, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. మనం మట్టిలో కూడా వేసి చూడండి, ఎన్ని రోజులైనా అది అయితే భూమిలో వేస్తే కాలగర్భంలో కలిసిపోతుంది కదా. అసలు అది కవర్ అయితే అస్సలు ఎన్ని మంత్స్ అయినా కలవదనమాట. ఒక్కసారి మనం కవర్స్ యూజ్ చేసేటప్పుడు అయితే ఆలోచించండి. అండ్ మేమైతే ఇలా అమ్మవారిని అయితే అన్నీ ఇట్లా నిమజ్జనం చేసేసిన తర్వాత కొంచెం బాధగా అనిపించేసింది. అందరం ఇట్లా సైలెంట్గా కూర్చొని కొంచెం సేపు అమ్మని తలుచుకుంటూ కూర్చున్నాం అనమాట. అండ్ ఇంకా చాలా డేస్ అయిపోయింది. ఈ 11 డేస్ టీ కాఫీ కానీ మేము ఏది తాగలేదు. సో ఇంకా అలానే రెస్టారెంట్కి వచ్చేసి టీ అండ్ బిస్కెట్ అయితే తినేస్తున్నాం అనమాట. రిలాక్స్ కోసం అయితే నాకైతే హాయిగా అనిపించింది. నేను అట్లా అని చెప్పేసి అయితే నేను టీ లవర్ని అయితే కాదు, ఎప్పుడో ఒకసారి అనమాట. నాకైతే ఇంకా అలా తాగేసి ఉంటే అయితే చాలా హ్యాపీగా అనిపించేసింది. అండ్ ఇక్కడ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అమ్మవారిని నిమజ్జనం చేసేసి వచ్చేస్తున్నారనమాట అందరూ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫేమస్ టెంపుల్ కాళీ మందిర్ మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. నైట్ వ్యూ చూడండి, అంతా లైటింగ్ వేశారు. అసలు సూపర్ ఉంది. అమ్మవారిని అయితే దర్శనం అయిపోయింది. మాకు బయట నుంచే దర్శనం అవుతూ ఉంటుంది అనమాట. అమ్మవారిది అయితే చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఎక్కడ పోయినా ఇంకా మా చెర్రీ ఇలాంటి లెక్కల్లో అయితే ఫస్ట్ ఉంటుందన్నమాట. అల్లరిలో ఇంకా చెట్టు ఎక్కేసేసింది అనమాట తను. ఇక స్వీట్ షాప్కి అయితే ఇక్కడ కొత్తగా మా ఇంటి సైడ్ అయితే మినర్వా అని పెద్ద స్వీట్ షాప్ అయితే పడింది. ఇక ట్రై చేయాలని చెప్పేసి అయితే అందరం కలిసి అయితే వచ్చేసామన్నమాట. చూస్తుంటేనే వెరైటీ స్వీట్స్ ఉన్నాయి, తినేయాలని చెప్పేసి వచ్చేసాము. బయట నుంచి కూడా వ్యూ చాలా బాగుందన్నమాట. ఇంకా ఎవరెవరికి ఏమేమి కావాలని చెప్పేసి